ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 50% పైగా ఉన్నటువంటి బీసీల ఆత్మగౌరవాన్ని కాపాడే నాయకులు ఉన్నారా? బీసీల ఐక్యతను నిలబెట్టి అధికారాన్ని సాధించే నాయకులు ఉన్నారా అంటే అవుననే మాటలు బలంగా వినపడుతున్నాయి. ప్రస్తుతం ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం ద్వారా భారత చైతన్య యువజన పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు విజయవాడ గుంటూరు హైవే మధ్యలో ఉన్నటువంటి ఈ పూలే అంబేద్కర్ ప్రాంగణంలో భారీ బహిరంగ సభ అయితే నిర్వహిస్తున్నారు బీసీల కోసం. దానికి బీసీ సింహగర్జన అనే పేరు పెట్టి భారీ బహిరంగ సభ అయితే నిర్వహిస్తున్నారు. ఐక్యత, ఆత్మగౌరవం, అధికారం అనే నినాదంతో ఈ రోజు ఇక్కడ ఈ సభ అయితే జరుగుతుంది. అయితే ఈ సభలో బీసీలకు సంబంధించి అదే విధంగా బీసీల నాయకులకు సంబంధించి వాళ్ళ చరిత్రలో ఉన్నటువంటి మహామహులందరినీ కీర్తిస్తూ వాళ్ళ ఫోటోలు పెడుతూ ఆ చుట్టుపక్కల బీసీలకి ఐక్యత, అధికారము, అదే విధంగా ఆత్మగౌరవం కాపాడే విధంగా ఈ రోజు ఇక్కడ చాలా అద్భుతంగా, అట్టహాసంగా, ఎంతో పెద్ద భారీ బహిరంగ సభకి శ్రీకారం చుట్టారు. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమం భారీ బహిరంగ జరగబోతోంది. అయితే ఈ భారీ బహిరంగ సభలో ప్రధానంగా ఆకర్షణీయమైనటువంటి కార్యక్రమం ఏంటంటే శ్రీకృష్ణుల జాంబవతి ఈ కళ్యాణ మహోత్సవం. అయితే ఈ కళ్యాణం ఏంటి, దీని వెనుకున్నటువంటి ప్రాథమికమైనటువంటి ప్రధాన విషయం ఏంటి అంటే ద్వాపర యుగంలో ఉన్నటువంటి కుల వృత్తుల ఆధారంగా చాలా మంది రకరకాలుగా విడిపోయినటువంటి పరిస్థితి. అటువంటి విడిపోయిన వర్గాలన్నింటినీ ఏకతాటిపై తీసుకొచ్చే విధంగా శ్రీకృష్ణుడు అప్పుడు చేసుకున్నటువంటి కులాంతర వివాహమే శ్రీకృష్ణుడి జాంబవంతుల కళ్యాణం. సో ఆ కళ్యాణంతో ఇక్కడ ప్రారంభిస్తూ ఎంతో అద్భుతంగా భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. వేల మంది రాష్ట్ర వ్యాప్తంగా బీసీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, జాతీయ స్థాయిలో చాలా మంది నాయకులను కూడా ఇక్కడికి ఆహ్వానించినట్టు తెలుస్తుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఈ ప్రాంగణం బీసీలకి ఏదైతే రాష్ట్ర ప్రజలలో 50% ఉన్నటువంటి బీసీలకి అధికారం దూరమైంది, వాళ్ళు ఐక్యతలో లేరు. అదేవిధంగా ఆత్మగౌరవ నినాదం ఈ భారీ బహిరంగ సభ అని చెప్పేసి ఇక్కడ మనకి తెలుస్తుంది. అయితే మనం ప్రధానంగా చూసుకుంటే ప్రాంగణానికి ఇరువైపులా ఈ ప్రాంగణానికి పేరు కూడా అంబేద్కర్, పూలే, అదేవిధంగా కర్పూరి మండల్ అనే పేరుతో ఈ ప్రాంగణానికి పేరు పెట్టడం జరిగింది. ఈ ప్రాంగణాన్ని చుట్టుపక్కల కూడా ఏదైతే బడుగు బలమైన వర్గాల కోసం పోరాడినటువంటి నాయకులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, లీడర్లు కావచ్చు, వాళ్ళందరి ఫోటోలు, చారిత్రలో ఉన్నటువంటి గొప్ప గొప్ప మహామహులందరి ఫోటోలన్నీ కూడా ఈ ప్రాంగణంలో పెట్టడం జరిగింది. భారీ కట్అవుట్లు పెట్టారు. చాలా అద్భుతంగా భారీ బహిరంగ సభ అయితే రాబోతోంది. అయితే ఈ సభని అడ్డుకోవడం కోసం చాలా మంది కుట్రలు చేస్తున్నారని చెప్పేసి బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ గారు ఎప్పటి నుంచో దీని మీద నిలదీస్తున్నటువంటి పరిస్థితి. చాలా వరకు ఇక్కడ చూసుకుంటే అధికార పార్టీ కావచ్చు, పోలీసులు కావచ్చు సహకరించలేదు ఈ పార్టీకి. దీనికి సంబంధించి కోర్టుకు కూడా వెళ్ళి అక్కడ వాళ్ళు సాధించుకొని మరి ఇక్కడ భారీ బహిరంగ సభ అయితే నిర్వహిస్తున్నారు. ఈ భారీ బహిరంగ సభలో ప్రధానంగా 5 ముఖ్యమైనటువంటి ఎజెండాలు ఇక్కడ మనం చూసుకుంటే బీసీలకు కావాల్సినటువంటి సాధికారతకి సంబంధించినటువంటి 5 ముఖ్యమైనటువంటి ఎజెండాలు ఇక్కడ మనకి చెప్తున్నారు. ఒకటి, బీసీలకి సంబంధించి రిజర్వేషన్ విషయంలో ఇక్కడ దాదాపు 44% రిజర్వేషన్ ఇక్కడ కావాలని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా రాష్ట్ర రాజధానిలో బీసీల కోసం, పారిశ్రామికవేత్తల కోసం, పెట్టుబడిదారుల కోసం, వారి కోసం 1000 ఎకరాలు భూమి కేటాయించాలని, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక కుల గణన అనేది సమగ్రంగా జరగాలి అని చెప్పేసి, అదేవిధంగా కులాల వారీగా డివైడ్ ఉన్నటువంటి బీసీలందరికీ కూడా వారికి కావాల్సినటువంటి ఏదైతే కార్పొరేషన్ నిధులు ఏవైనా ఉన్నాయో అవన్నీ సమగ్రంగా అందించాలి. అదేవిధంగా విద్యానికి సంబంధించి, వైద్యానికి సంబంధించి స్థానిక సంస్థల్లో కానీ, చట్టసభల్లో కానీ 44% బీసీలకి రిజర్వేషన్ కల్పించాలని చాలా బలంగా ఇలా ప్రధానంగా ఈ 5 ముఖ్యమైనటువంటి ఎజెండాగా ఈ భారీ బహిరంగ సభ అయితే నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఇక్కడికి చాలా మంది ప్రజలు హాజరవుతున్న పరిస్థితి. శ్రీకృష్ణుడు జాంబవతి పెళ్లితో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. సో మొత్తంగా చూసుకుంటే భారత చైతన్య యువజన పార్టీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ అయితే ఈ గుంటూరు విజయవాడ హైవే మధ్యలో ఉన్నటువంటి ఈ అంబేద్కర్ పూలే ప్రాంగణంలో జరుగుతుంది. ఇక్కడ మహామహులైనటువంటి ఫోటోలు, వారి కట్అవుట్లు పెద్ద పెద్దగా పెట్టినటువంటి పరిస్థితి. ఏదైతే బీసీల సంక్షేమం కోసం, బీసీల కోసం వారి ఐక్యత, ఆత్మగౌరవం, అధికారం అనే నినాదంతో
ఏదైతే వాళ్ళు గతంలో చరిత్రలో చేసినటువంటి పోరాటాలు కావచ్చు వాటన్నిటిని స్మరించుకుంటూ ఇక్కడ మహామహులు ఒకరు కాదు ఇద్దరు కాదు ఇక్కడ దాదాపు 100 మంది ఫోటోలు ఇక్కడ పెట్టినటువంటి పరిస్థితి. ఎవరెవరైతే బీసీల కోసం వారి సాధికారత కోసం చరిత్రలో యుద్ధాలు చేశారో పోరాటాలు చేశారో వారందరికీ ప్రతి ఒక్కరిని స్మరించుకుంటూ వారందరి ఫోటోలు వారందరి కట్అవుట్లు ఇక్కడ పెట్టారు. అదేవిధంగా ఈ రోజు జరిగేటువంటి ఈ భారీ బహిరంగ సభకి సంబంధించి చాలా ముఖ్యమైన విషయం ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి శ్రీకృష్ణ జాంబవతి పెళ్లి కులాంతర వివాహం. అప్పుడు ద్వాపర యుగంలో కులాల పరంగా ఏదైతే వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించకుండా అప్పుడు కులాలుగా విడిపోయినటువంటి చాలా మందిటిని ఒక తాటికి మీదకి తీసుకొస్తూ ఏదైతే అప్పుడు శ్రీకృష్ణుడు చేసుకున్నటువంటి కులాంతర వివాహమే ఈ జాంబవంతుడు కూతురైనటువంటి జాంబవతితో శ్రీకృష్ణుడు చేసుకున్నటువంటి పెళ్లి. శ్రీకృష్ణుడు జాంబవతి కళ్యాణాన్ని ఈరోజు అట్టహాసంగా నిర్వహించి ఆ కళ్యాణంతో ఈరోజు 2 నుంచి కార్యక్రమం జరుగుతుంది. సాయంత్రం 6 గంటల వరకు ఆ తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ స్థాయిలో వచ్చినటువంటి ముఖ్యమైన వ్యక్తులందరూ కూడా మాట్లాడడం జరుగుతుంది. ఆ తరువాత ఇక్కడ చివరగా ఈ పార్టీ ఏదైతే భారత చైతన్య యోజన బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ గారు ఆయన భవిష్యత్తు కార్యాచరణ ఏంటి ఈ బీసీల కోసం ఆయన చేసే పోరాటానికి సంబంధించి ఏ విధంగా ఉండబోతుందని ప్రకటించే అవకాశం కనపడుతోంది. అయితే ముఖ్యంగా ఇక్కడ కేవలం మనకి ఫ్లెక్సీలు మాత్రమే కాదు ఫ్లెక్సీలతో పాటు అక్కడ చాలా వరకు ఏదైతే బీసీల కోసం ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి పోరాటం చేసినటువంటి చాలాటువంటి చిత్రాలు కావచ్చు దానికి సంబంధించినటువంటి ఘట్టాలకు సంబంధించి ప్రతి ఫోటోని చాలా ఈ గతంలో మనకి ఏ బహిరంగ సభల్లో కూడా చూడనటువంటి డెకరేట్ అయితే చేశారు. చాలా అద్భుతంగా ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ఈ పార్టీ పెట్టినప్పటి నుంచి బీసీల కోసం ఆయన చేసినటువంటి సాధికారతకి సాధించడం కోసం వారిలో ఐక్యత తీసుకురావడం కోసం అధికారం దిశగా రాష్ట్రంలో 50% ఉన్నటువంటి జనాభాని అధికారం దిశగా తీసుకెళ్లేందుకు ఆయన చేసినటువంటి అన్ని కార్యక్రమాలకు సంబంధించి ఘట్టాలన్నీ కూడా ఇక్కడ ఫ్లెక్సీ రూపంలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. చాలా పెద్ద బహిరంగ సభనైతే ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక దీనికి సంబంధించి బహిరంగ సభకి పార్టీ ఆఫీస్ దగ్గర నుంచి ర్యాలీగా ఇక్కడికి బయలుదేరబోతున్నారు. అయితే ఈ బీసీలలో చాలా కులాలు ఉన్నాయి. ఈ కులాలన్నిటికీ సంబంధించి కుల వృత్తులు ఉన్నాయి, కులాలకి సంస్కృతి ఉంది, వారికి సంబంధించినటువంటి కళలు ఎన్నో ఉన్నాయి. ఆ కళలన్నీ ఉట్టిపడేలా ఇక్కడ ఒక్కొక్కటి ఇక్కడ ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటి వరకు చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఎప్పటి వరకు రాష్ట్రంలో ఈ ప్రత్యేక రాష్ట్రం తెలుగు రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి ఉమ్మడి రాష్ట్రంలో ఇప్పటి వరకు బీసీ సామాజిక వర్గం నుంచి ఒక్క ముఖ్యమంత్రి కూడా అధికారాన్ని చేపట్టకపోవడం అనేది ఇది ఎప్పటి నుంచో ఉన్నటువంటి అసంతృప్తి బీసీ వర్గాలలో. సో వీరందరినీ కూడా కులాల వారీగా విడిపోయి ఉన్నటువంటి వీళ్ళందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చే ప్రయత్నమే ఈ సింహగర్జనలో భాగం. అయితే ఈ సింహగర్జన తర్వాత ఎలా ఉండబోతుంది భవిష్యత్తు కార్యాచరణ అనేది కూడా ఇక్కడ ప్రకటించబోయే అవకాశం ఉంది. అయితే ఈ ప్రాంగణాన్ని ఈ బహిరంగ సభని ఏర్పాటు చేసే ముందు ఇది చాలా పెద్ద చర్చనీయాంశంగా జరిగింది. రాష్ట్రం మొత్తం మీద కూడా చాలా పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఈ బహిరంగ సభ నిర్వహించకుండా దీని మీద వ్యతిరేకంగా ప్రభుత్వం తరపు నుంచి కానీ ఏదైతే పోలీసుల తరపు నుంచి కానీ ఎప్పటికప్పుడు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి రామచంద్ర యాదవ్ పదే చెప్పినటువంటి పరిస్థితి. ఇది కాస్త హైకోర్టుకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. కోర్టు దగ్గరికి వెళ్ళి సాధించుకొని వీరు ఈ భారీ బహిరంగ సభనైతే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఆ గతంలో ఎన్నో బీసీలకు సంబంధించి వాళ్ళందరి ఐక్యత అధికారం కోసం చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఒక ఎత్తు, ఈ కార్యక్రమం ఒక ఎత్తు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా మనం గతంలో చూసుకుంటే తిరుమల లడ్డూకు సంబంధించి తిరుమలలో జరుగుతున్నటువంటి ఈ మధ్య జరుగుతున్నటువంటి అన్ని విషయాల మీద బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ స్టాండ్ తీసుకొని ఆయనకున్నటువంటి మామిడి తోటలు రాసిస్తానని ఆ నెయ్యికి కావాల్సినటువంటి ఏదైతే 1,00,000 గోవులని నేను స్వయంగా ఉచితంగా ఇస్తాను, ప్రభుత్వం నాకు మద్దతుగా నిలబండి అని చెప్పేసి ఆయన అడిగినటువంటి పరిస్థితి. తిరుమల లడ్డు విషయంలో కావచ్చు, సనాతన ధర్మానికి సంబంధించినటువంటి అంశాల్లో కావచ్చు, బీసీలలో జరిగేటువంటి ఇదే కావచ్చు, వీటన్నిటి విషయాల్లో కూడా ఎప్పటికప్పుడు తన గొంతుకుని వినిపిస్తూ భారీ బహిరంగ సభలో కూడా ఈరోజు ప్రజల ముందుకు రాబోతున్నటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా బీసీ
ఈ సంఘానికి సంబంధించి బీసీ కులాలు వాళ్ళ సాధికారతేనా? మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? ఎస్సీ ఎస్టీలు కావచ్చు, ఓసీలు కావచ్చు, ఇంకా చాలా మంది వెనకబడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళ సాధికారత ఏంటి? వాళ్ళ పరిస్థితి ఏంటంటే కేవలం ఎంతో కాలంగా రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఒక్క బీసీ ముఖ్యమంత్రి కూడా రాకపోవడం ఏదైతే ఉందో, అదేవిధంగా చట్టసభల్లో బీసీలకి తగినటువంటి ప్రాధాన్యత లేకపోవడం, ఏదైతే ఈ రాష్ట్ర ఆర్థిక వనరులకు సంబంధించి బీసీల దగ్గర నుంచి దాదాపు ఎంతో వాళ్ళ షేర్ ఉంది. వాళ్ళ దామాషా ప్రకారం చూసినా కూడా చాలా పెద్ద ఆర్థిక వ్యవస్థకి సంబంధించి వీళ్ళు కూడా చాలా కీలకంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇంత కీలకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ బీసీ వర్గానికి సంబంధించి వీళ్ళకి సంబంధించి బలంగా నిలబడాలి. వీరిలో ఐక్యత లోపించింది, ఆత్మగౌరవం లోపించింది, అదేవిధంగా బలోపేతంగా నిలబడే అధికారం కూడా వీరి దగ్గర లేకుండా పోయిందనే ఒక్క నినాదంతోనే ఇక్కడ చూస్తే ఈ భారీ బహిరంగ సభ అయితే నిర్వహిస్తున్నారు. ఇందాక మనం చెప్పుకున్నట్టు ముఖ్యంగా 5 విషయాలని ఇక్కడ ప్రధాన ఎజెండాగా ఇక్కడ ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితి. అందులో కనుక చూసుకుంటే ఈ రాష్ట్రంలో రిజర్వేషన్లకు సంబంధించి బీసీలకి జరిగినటువంటి అన్యాయం ఏదైతే 34% గతంలో ఉన్నది కూడా కాస్త 24%కి కుదించబడింది. అది కూడా చాలా ఇబ్బందికరంగా, దాని మీద విపరీతమైనటువంటి వాదనలు అయితే వచ్చినటువంటి పరిస్థితి. దీన్ని కాస్త 24 కాదు, 34 కాదు, 44% విద్య, వైద్య, స్థానిక సంస్థలు, అదేవిధంగా చట్టసభల్లో 44% బీసీలకి కావాల్సిందే అని చెప్పేసి ఆయన బలంగా చెప్తున్నటువంటి ప్రధాన ఎజెండాలలో అదే విధంగా. ఇకపోతే బీసీలకి రక్షణ చట్టం ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వంలో ఏదైతే మేనిఫెస్టోలో చెప్పినటువంటి బీసీల కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తాము, రక్షణ చట్టాన్ని తీసుకొస్తాం అని చెప్పేసి ఆయన చెప్పినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం దాన్ని సరిగ్గా అమలు చేయకపోవడం కావచ్చు, దాన్ని ఇంప్లిమెంటేషన్లో కాస్త వెనుకబడినటువంటి పరిస్థితి. దాన్ని కూడా బీసీలకు ఆత్మరక్షణ కాపాడుకోవడం కోసం, బీసీ రక్షణ కోసం ఒక రక్షణ చట్టం తీసుకురావాలని చెప్పేసి మరొక ఎజెండాలో మరొక ప్రధానమైనటువంటి అంశం. ఇకపోతే కుల గణన, రాష్ట్ర వ్యాప్తంగా సరిగ్గా కుల గణన జరిగితే అసలు బీసీలు ఎంత శాతం ఉన్నారు, వాళ్ళకి వాళ్ళ కార్పొరేషన్కి అందాల్సిన నిధులు కావచ్చు, వాళ్ళకి కేటాయించినటువంటి ఆర్థిక వనరులు కావచ్చు, చట్టసభల్లో కావచ్చు, వైద్య, విద్య, స్థానిక సంస్థలు కావచ్చు, వీటన్నిటిలో వాళ్ళకి అసలు ఎంతవరకు వనరులు కేటాయించాలనేది కూడా ఈ సమగ్ర కుల గణన ద్వారా జరుగుతుంది. అదేవిధంగా మరొక ఎజెండాలో కీలకమైనటువంటి అంశం కార్పొరేషన్లు. బీసీ కులాలు ఉమ్మడి కుల, ఇదంతా బీసీలో చాలా కులాలు ఉన్నాయి, వీరందరూ కూడా విడివిడిగా ఉండడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా వాళ్ళకి కావాల్సినటువంటి కార్పొరేషన్కి అందాల్సినటువంటి నిధులకు సరిగ్గా అందాలని చెప్పేసి ప్రధాన ఎజెండాలో అది కూడా ఒక భాగంగా ఇక్కడ తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఈ 5 ఎజెండాలు బలంగా ముందుకు తీసుకెళ్తూ ఐక్యతని, ఆత్మగౌరవాన్ని, అధికారాన్ని సాధించే దిశగా ఈ భారీ బహిరంగ సభని ఇక్కడ బలంగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. జాతీయ స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘ నాయకులు కావచ్చు, ఏదైతే ప్రజలు కావచ్చు, అందరూ కూడా ఈ భారీ బహిరంగ సభకి ఇక్కడ హాజరవుతున్నటువంటి పరిస్థితి. అయితే ఎంతో కాలంగా వంచనకి గురయ్యారు ఈ బీసీకి సంబంధించినటువంటి ప్రజలు. అదేవిధంగా 50% ఉన్నటువంటి రాష్ట్రంలో 50% ఉన్నటువంటి వీరికి అధికారం రాకపోవడం ఏంటి, వీరి ఆత్మగౌరవం పోవడం ఏంటి, వీరికి వంచన జరగడం ఏంటి, ఇట్లా వచ్చిన ప్రతి పార్టీ కూడా బీసీలని ఏదో ఎలక్షన్స్ దగ్గర వాడుకున్నారు, తర్వాత వదిలేస్తున్నారని పదే రామచంద్ర యాదవ్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి. వారందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి బలంగా అధికారాన్ని సాధించే సభే ఈ భారీ బహిరంగ సభ. ముందుగా ఇక్కడ జాంబవంతుడు శ్రీకృష్ణుడు పెళ్లితో కులాంతర వివాహం, అందరం సమానమే, అందరం ఒకటే, మనం అందరం ఒక తల్లి బిడ్డలం అనే విధంగా ఆ వివాహంతో ఇది ప్రధాన ఆకర్షణగా నిలవబోతుంది. ఆ వివాహ కళ్యాణ మహోత్సవం. ఆ కళ్యాణ మహోత్సవం తర్వాత ఇక్కడ వచ్చినటువంటి నాయకులు వాళ్ళందరూ కూడా భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించి ప్రకటించే అవకాశం కనపడుతుంది. సో ఇక్కడ ఈ బీసీ భారీ బహిరంగ సభ సింహగర్జనకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది యువకులు, సంఘ నాయకులు కూడా హాజరవుతున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం నుంచి నాయకులు ఉన్నారు. సో మాట్లాడదాం. ఏంటంటే ఈ భారీ బహిరంగ సభ ప్రాముఖ్యత ఏంటి, అది అవసరం ఉందా, బీసీలు వాళ్ళ ఆత్మగౌరవాన్ని పోగొట్టుకున్నారా, ఐక్యత లోపించిందా, అధికారం కావాలా, ఏం చెప్తారు సార్? మనం ఈరోజు దశాబ్దాల కాలం నుండి స్వాతంత్ర అనంతరం పుట్టుకొచ్చినటువంటి పార్టీలు కావచ్చు, స్వాతంత్ర అనంతరం వచ్చినటువంటి కాంగ్రెస్ కావచ్చు,
టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, దాదాపు బీసీలకి మేము మంచి చేస్తామని చెప్పి ఎన్నికలకు ముందు వచ్చినటువంటి పార్టీలు అధికారం చేజిక్కుంచుకున్న తర్వాత ఈ బీసీలు ముంచడానికి వచ్చినటువంటి పార్టీలు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఈ కార్యక్రమానికి దాదాపు 2 లక్షల మంది పైగా ఈ రోజు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అందరూ కూడా పాల్గొనబోతా ఉన్నారు. ఈ రోజు నుండి ఈ బీసీలకు ఈ దేశంలో కావచ్చు, ఈ రాష్ట్రంలో కావచ్చు సరికొత్త నాంది పలికే రోజు అని చెప్పి, ఇది మరొక బీసీ శకం మొదలయ్యే రోజు అని చెప్పి ఈ రోజు మేము విద్యార్థి సంఘం నుండి తెలియజేస్తా ఉన్నాం. ఈ పార్టీలన్నీ కూడా ఇంకా అన్ని కూడా క్లోజ్ చేసుకునే పరిస్థితి ఈ రోజు మా బీసీలకు అందరికీ కూడా ఒక జ్యోతిరావు పూలే లాగా, ఒక అంబేద్కర్ లాగా ఈ రోజు రామచంద్ర యాదవ్ గారు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఇంతవరకు ఎవ్వరూ చేయలేనటువంటి కార్యక్రమము బీసీలందరినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకొని వచ్చి ఇంత పెద్ద కార్యక్రమం చేయడం మేమంతా కూడా సంతోషిస్తా ఉన్నాం. దాదాపు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీల నుండి కూడా మా విద్యార్థులు లక్షలాదిగా కూడా ఈ కార్యక్రమానికి వచ్చినాము. ఈ ప్రధానంగా 5 డిమాండ్లు ఈరోజు రామచంద్ర యాదవ్ గారు తీసుకురావడం జరిగింది. ఈ 5 డిమాండ్లు సాధించుకుంటాం. ఈ 5 డిమాండ్ల కోసం నిరంతరంగా పోరాటం చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను సార్. సో ఇప్పుడు ఈ భారీ బహిరంగ సభకి ఎంతమంది హాజరయ్యే అవకాశం ఉంది? వారికి ఎటువంటి ఏర్పాట్లు ఇక్కడ జరుగుతుంది? సార్, ఇక్కడ దాదాపు ఈ మీటింగ్ కి 2 లక్షల నుండి 4 లక్షల వరకు కూడా అంచనా ఉంది. అందరికీ అన్ని ఏర్పాట్లు కూడా రామచంద్ర యాదవ్ గారు అన్ని ఏర్పాట్లు సముఖంగా చేయడం జరిగింది. ఇది ఒక దేశంలోనే బీసీ మహాసభ అనేది ఇంత గ్రాండ్ గా కూడా జరిగిండదు. ఇంత ఐక్యత, అధికారం కోసము ఈ మీటింగు ఈ దేశానికే ఒక నిర్దేశంగా నిలవబోతుందని చెప్పి మేమంతా కూడా ముఖ్యంగా ఇక్కడ ప్రధానంగా 3 విషయాలు నినాదంగా ఉంది. ఐక్యత, ఆత్మగౌరవం, అధికారం అని చెప్తారు. ఐక్యత విషయానికి వస్తే ఏం చెప్తారు? ఐక్యత ఉందా బీసీలలో? సార్, ఇన్ని రోజులు ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీలు కూడా కులాల మధ్య, మతాల మధ్య చిచ్చులు పెట్టి బీసీలందరినీ కూడా వేరు చేసి వాళ్ళ అధికారం కోసం బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు అందరికీ కూడా కులాల పరంగా, మతాల పరంగా వేరు చేసి గొడవలు పెట్టి వాళ్ళ అధికారం చేజిక్కించుకుంటున్నారు. కాబట్టి ఈరోజు మమ్మల్ని అందరినీ నడిపించడానికి ఒక నాయకుడు వచ్చారు, రామచంద్ర యాదవ్ గారు. ఆయన బాటలో మేమందరూ కూడా నడిచి రాజ్యాధికారం సాధించుకుంటాం. ఆ కొత్త శకానికి ఈ రోజే నాంది పలుకుతా ఉన్నాం సార్. ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్ర జనాభాలో 50% బీసీలు ఉన్నారు. కానీ ఇప్పటి వరకు కూడా ఒక్క ముఖ్యమంత్రి తెలుగు రాష్ట్రాలకి అయింది లేదు బీసీల నుంచి. అదేవిధంగా చూస్తే ఓసీల నుంచి కావచ్చు, ఎస్సీల నుంచి కావచ్చు కూడా ముఖ్యమంత్రులు ఉన్నారు. కానీ బీసీ నుంచి లేరు. ఎందుకు 50% ఉన్నా కూడా ఎందుకు లేరు? అధికారం ఎందుకు చేజించుకోలేదు? ఎక్కడ సమస్య వచ్చిందంటే ఏం చెప్తారు? సార్, పూర్తిగా ఈ పార్టీలు ఏమంటే మమ్మల్ని అధికారం దూరం చేయడానికే ఈరోజు 50% ఉండారని చెప్పి మనం నామమాత్రంగా చెప్పుకుంటాను తప్పితే ఈరోజు కుక్కలకి, నక్కలకి, పుల్లలకి, ఆఖరికి చెట్లకు కూడా లెక్కలు ఉన్నాయి. ఈరోజు బీసీలకంటూ లెక్కలు లేదు. బీసీల కులగణన చేస్తే వీళ్ళు మేము ఇంతున్నా మా వాటా మేము ఎంతున్నాం, మా వాటా ఎంత అని అడుగుతారు తప్ప ఈ పార్టీలు ఆ పార్టీ మీద ఈ పార్టీ పైన ఆ పార్టీ ప్రతిపక్షాలు కూడా ఈ బీసీ కులగణన జరగకుండా అడ్డుకుంటా ఉన్నారు. తప్పకుండా సమగ్ర కులగణన మేము సాధించుకుంటాం. సమగ్ర కులగణన అయిన వెంటనే 2029లో పక్కా మేము బీసీ ముఖ్యమంత్రిని చేసుకుంటాం. అది రామచంద్ర యాదవ్ గారినే మేము ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. బీసీలలో ఉన్నటువంటి ఉపకులాలు చాలా వర్గాల పరంగా ఏదో ఒక పార్టీకి అంటుకుని ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చే ప్రయత్నం ఎలా జరుగుతుంది? అది ఫలిస్తుంది అనుకుంటున్నారా? ఏంటి ఇన్ని రోజులు మాకంటూ నడిపించడానికి ఒక వ్యక్తి కానీ, ఒక శక్తి కానీ లేదు. మాకు ఈ రోజు ఒక దేవుళ్లాగా ఒక శక్తి రామచంద్ర యాదవ్ గారి రూపంలో వచ్చారు. ఇన్ని రోజులు మాకు ఏ పార్టీ కూడా మాకు ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి మేము తప్ప ఎన్నుకోవాల్సి వచ్చింది తప్ప మాకంటూ ఇప్పుడు మా నాయకుడు వచ్చాడు కాబట్టి మేము ఇంక ఏ పార్టీలను కూడా ఎన్నుకునే పరిస్థితి లేదు. రాబోయే రోజులు ఇంకంతా బీసీల రోజులే. తప్పకుండా బీసీల ప్రభుత్వం మీరు అందరూ కూడా చూస్తారు సార్. ఈ రోజు గతంలో చాలా మంది బీసీ సాధికారత అని చెప్పేసి ఎంతో మంది నాయకులు ముందుకు వచ్చినటువంటి పరిస్థితి. అపార్ట్ ఫ్రమ్ దట్ వాటితో పోలిస్తే ఈ సింహగర్జన దీనికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏ విధంగా ఉండబోతుంది? తప్పకుండా కొన్ని అనివార్య కారణాల వల్ల కావచ్చు, గతంలో వచ్చినటువంటి ఉద్యమకారులు కావచ్చు, గతంలో వచ్చినటువంటి నాయకులు కావచ్చు, కొన్ని కారణాల వల్ల, కొన్ని ఇబ్బందుల వల్ల నిలబడలేకపోయారు. మాలో ఐక్యత కూడా కొద్దిగా లోపించడం. కానీ ఈ సింహగర్జనే మేము అందరూ అలాంటి విడిపోయిన నాయకులు, అలాంటి ఇబ్బందులు పడినటువంటి నాయకులను కూడా అందరినీ ఒక వేదిక మీదకు చేర్చి ఈ రోజు నుండి మేమంతా బీసీలంతా ఒక్కటని చెప్పి ఈ సభ ద్వారా ఈ ప్రపంచానికే తెలియజేస్తున్నాం, ఈ దేశానికి. మీరు ప్రత్యేకంగా ఈ పార్టీ ఏదైతే ఉందో యువజన పార్టీ కేవలం బీసీల కోసమేనా, మిగతా కులాల వారి కోసం కాదా? సార్, 100% ఇది అన్ని కులాలు, అన్ని మతాలు, పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించింది. ఒక్క బీసీనే కాదు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అన్ని కులాలకి సంబంధించినటువంటి పార్టీ. తప్పకుండా అన్ని వర్గాలకి, అన్ని కులాలకి, అన్ని మతాలకి న్యాయం చేయడానికి వచ్చినటువంటి ఈ పార్టీ. భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? తప్పకుండా మేమైతే భవిష్యత్ కార్యాచరణ రాబోయే రోజుల్లో రామచంద్ర యాదవ్ గారు ఒక శక్తిగా ఈ ఆంధ్రప్రదేశ్లో ఎదుగుతారు. ఆయన సీఎం అవుతారు. ఆ రోజు మా బీసీలకు అందరికీ మరో స్వాతంత్రం వచ్చిన రోజు.
అని చెప్పి మేమంతా కూడా కలిసి పనిచేయడానికి కూడా ఆయనతో మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాం, యువత మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామన్ కిరణ్తో శివరాజ్ శంకర్, సుమన్ టీవీ, గుంటూరు.